హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మెయిన్గా ఈరోజు ఎందుకంటే మేము ఇక్కడ పిట్స్బర్గ్ అనే ఏరియాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఏంటంటే మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత మహిమగల దేవుడో ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అట్లానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకోవాలని అందరూ ఎలా అయితే అనుకుంటారో అదంత దూరం వెళ్ళే ఆప్షన్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడున్న వాళ్ళకైతే ఈ దేవుడే మనకి తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం మేము విజిట్ చేయబోతున్నాం. సో మీరు కూడా మాతో పాటు ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం టెంపుల్? ప్రాబ్లం చెప్పు, ఏం కాదు చెప్పు, నీకు వచ్చినాడు చెప్పు. వెంకటేశ్వర స్వామి. ఎస్, టెంపుల్కి వెళ్తున్నా. ఎస్, ఓకే. మనం ఎక్కడికైనా ముందుగా ఏదైనా పుణ్యక్షేత్రానికి అట్లా వెళ్తున్నామంటే ఫస్ట్ చేసే పని అయితే ఏముంటుంది? ఎర్లీ మార్నింగే లేచి ఇంకా మనకి ట్రావెలింగ్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం కదా. ఇంకా అదే ఇక్కడ కూడా జరుగుతుంది. సేమ్ తిరుపతి వెళ్ళేటప్పుడు లేదంటే వేములవాడ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అట్లానే మేము చేసి పెట్టేసుకున్నాము. ఇంకా టీతో అయితే స్టార్ట్ చేసినాం జర్నీ. అట్లా ఫ్లాస్క్లో టీ అదంతా ఇక్కడ మనకు రేర్ ఫీలింగ్. ఇక్కడ అసలు అట్లాంటి సీన్స్ నేను ఇంతవరకు చూడలేదు. అందుకని మేము అట్లా ఒకటి ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇంకా మా జర్నీ అయితే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయింది. మంచి సన్ రైజ్ వస్తుంది అప్పుడే. ఎంత బ్యూటిఫుల్గా ఆ వెదర్ కానీ ఆ బయట వ్యూ కానీ మాకు అంత మంచిగా అనిపించింది. టోటల్ 5 ఫ్యామిలీస్ మా కమ్యూనిటీ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. అందరికీ చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీసే మొత్తం కూడా. ఆల్మోస్ట్ 1 year బేబీస్ నుంచి 7 years వరకు ఉన్న వాళ్ళే ఉన్నారనమాట మొత్తం. ఇంకా మెయిన్గా మేము పిట్స్బర్గ్ అని ఎందుకు అనుకున్నామంటే ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలామంది నోటి నుంచి విన్న విషయం అయితే ఇక్కడ పిట్స్బర్గ్ అనేది తిరుపతి లాంటి ఒక ప్లేస్, మీకు అదే ఫీల్ ఉంటుంది వెళ్తే అని చాలామంది అనడం నేను విన్నా. సో అందుకని మేమందరం కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేద్దాము. తిరుపతిలా ఉంటుంది అన్నారు కదా, సో ఒకసారి మనం విజిట్ చేద్దాము అని మేమందరం కలిసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇంకా ఆ డే అయితే చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. మేమందరం కూడా హ్యాపీగా మనకి ఎలా ఉంటుంది ఇంకా మంచిగా పుణ్యక్షేత్రాలు వెళ్ళడము అట్లా అంటే ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అదే మా అందరి మైండ్లో కూడా ఉంది. ఈ డ్రైవ్ అయితే ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి మాకు ఒక 3 to 3.5 hours అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ లాంగ్ జర్నీ అని అనిపించలేదు, మరి అంత తక్కువ అని కూడా అనిపించలేదు. సో పర్లేదు, అందరం కిడ్స్తో మేనేజ్ చేయగలమని ఇంక అందరం స్టార్ట్ అయ్యాము. సో టీతో స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ మిడిల్లో కొంచెం దూరం వచ్చాక డ్రైవింగ్ అదంతా ఉంటుంది కాబట్టి సో అందుకని ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము మధ్యలో. ఇంకా అందరం కాఫీ ఆర్డర్ చేసేసి కాసేపు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఏమైనా స్నాక్స్ లాగా వాళ్ళు కూడా కొన్ని తీసుకున్నారు. ఇంకా వెంటనే మేము కాఫీ అదంతా తీసేసుకొని మళ్ళీ డ్రైవ్కి స్టార్ట్ అయిపోయినాము. 5 ఫ్యామిలీస్ ఎక్కడ ఆగినా అంటే చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూనే ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా ఎక్కడ ఆగినా కూడా మేము అంతా మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, మళ్ళీ మాట్లాడుకోవడం. అంటే డిఫరెంట్ కార్డ్స్ కాబట్టి మీ జర్నీ ఎట్లా నడుస్తుంది ఏంటి అని మాట్లాడుకుంటూ ఉండే అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నుండి మాకు లిటరల్గా నిజంగా అందరూ ఎందుకు చెప్తున్నారు తిరుపతి అని అనేదేమో కానీ వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు పర్సనల్గా అనిపించింది డెఫినెట్గా ఇది ఖచ్చితంగా ఏడుకొండల స్వామి మళ్ళీ నిజంగానే ఇక్కడ అమెరికాలో ఉన్నాడు అని అనిపించింది. ఆ వెళ్ళే ప్లేస్లో ఆ కొండలు కానీ ఆ హిల్ స్టేషన్ అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే ఆల్మోస్ట్ నాకు శ్రీవారి పాదాలు చూసిన ఫీలింగే కలిగిందనమాట. అన్ని కొండల మధ్యలో అట్లా 2 అడుగులేవో పెట్టినట్టు కనిపించింది.
సో అది మన అబ్జర్వేషన్ అంటే మనం చూసే కళ్ళని బట్టి కూడా కొన్ని అట్లా కనిపిస్తాయి అని మనకు అనిపిస్తుంది కదా. సో అదే అనిపించింది ఇక్కడైతే. ఇంకా అట్లా అందరూ అనడం మనం చూడడం డిఫరెంట్ డెఫినెట్గా. ఒకవేళ మీరెవరైనా ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు తిరుపతిని మిస్ అవుతున్న వాళ్ళు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. డెఫినెట్గా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ ఏంటి అంటే వెళ్తున్న దారిలోనే అమెరికాలో అసలు విలేజెస్ ఎట్లుంటాయి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడు బిల్డింగ్స్ పెద్ద పెద్ద రోడ్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ విలేజెస్ కూడా ఉంటాయి, వీళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తారు అనేది ఈ రూట్లో మాకు అర్థమైంది. నేను ఎక్కడా కూడా ఇట్లా మెయిన్గా ఈ రూట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కరెంట్ పోల్స్ అన్నమాట. ఈ వైర్స్ ఇవన్నీ నేను ఎక్కువ మన ఏరియాలో చూసాము, బట్ ఇక్కడ ఈ పిట్స్బర్గ్ వెళ్ళే రూట్లో కూడా సేమ్ అట్లాగే పోల్స్ ఉండి వాటికి తీగలు కరెంటు వైర్లు అవన్నీ ఉండడం నాకు అట్లానే అనిపించింది. ఇది ఒక విలేజ్ లాగా. వాళ్ళంతా కూడా ఫార్మింగ్ చేసేవాళ్ళే. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పొలాలు అనమాట. ఈ పొలాలు ఇంకా వాళ్ళకి ఇంకా కౌస్ గేదెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా పాల కేంద్రాలు అంటారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. మొత్తం ఊర్ల మధ్యలో నుండి జర్నీ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అనిపించింది. ఇంకా డెఫినెట్గా పల్లెటూరులో అయితే మిస్ అవుతాం ఇక్కడ ఉంటే. కాకపోతే అట్లీస్ట్ వాటిని మ్యాచ్ చేసేటట్టు కొంతవరకైనా కూడా ఈ ప్లేస్ అయితే ఉంది. డెఫినెట్గా ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ కూడా విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని అని అనిపించింది నాకు. ఇంక ఇక్కడ నుండి ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయింది. లిటరల్గా అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. తిరుపతే వెళ్తున్నామా ఏంటి అనే డౌట్ కూడా వచ్చింది. అంటే అంత సేమ్ ఉందన్నమాట. ఆ వ్యూ కానీ ఆ రోడ్ కానీ, ఇంకా ఒక సైడ్ ఇట్లా మనకి కొండల్లాగా ఉండి ఇంకొక సైడ్ ఇట్లా కొండ లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అట్లాంటి వ్యూ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మధ్య మధ్యలో మేము చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూ మా జర్నీని అయితే స్టార్ట్ చేసినాము. చాలా బాగా జరిగింది. ఇంకా కార్లో కూడా ఆల్మోస్ట్ అన్ని డివోషనల్ సాంగ్స్ అవి పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. మంచిగా మన చిన్నప్పటి అవి ఏవైతే ఉంటాయో డివోషనల్ ట్రిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ, అసలు తిరుపతిలో ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది చల్లగా, సో అట్లాంటి మాటలన్నీ కూడా మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఏదో ఫ్యాన్సీ ప్లేసెస్కి వెళ్తేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాము, లేదంటే లేదు అని కొందరు అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ అట్లా ఏం లేదు. ఈ తిరుపతి లిటరల్గా నాకు ఆ పిట్స్బర్గ్ అని ఏదో టెంపుల్ అక్కడ ఉంది అని చెప్పాలని లేదు, నాకు నిజంగా తిరుపతి వెళ్తున్నామనే చెప్పాలనిపిస్తుంది అనమాట చూస్తుంటే. సో అంతా కనెక్ట్ అయిపోయినాం అనమాట మేమందరం కూడా. అంటే నాకు ఒక్కదానికే కాదు, మేము వెళ్ళిన ప్రతి ఒక్కరికి అలాంటి ఫీలింగే వచ్చింది. ఆ రోడ్స్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ లొకేషన్స్ కానీ, ఇదంతా కూడా తిరుపతి అన్నట్టు ఫీలింగే ఉంది మోస్ట్లీ. ఇంకా ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ లాంటిది వచ్చిందనమాట. ఇంకా దాని కింద నుండి లోపలికి వెళ్తే ఇంకా డైరెక్ట్ అక్కడే మనకి కొండ మీదే ఈ టెంపుల్ ఉంది. ఇది 1977లో ఇది స్టార్ట్ అయిందనమాట. అంటే 1972లోనే దీనికి ఇనాగ్రేషన్ అంటే బేస్ అది వేశారు ఫస్ట్ వినాయకుడి విగ్రహంతో. బట్ తర్వాత దాన్ని మెల్లిగా మళ్ళీ అది మొత్తము ఒక సేమ్ ఆ తిరుపతి ఫీల్లోకి ఆ మోడల్లోకి, మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది సౌత్ ఇండియన్ స్టైల్ టెంపుల్ అన్నమాట ఇది. అంటే నార్త్ ఇండియన్ స్టైల్ టెంపుల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇది కంప్లీట్గా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సౌత్ ఇండియన్ స్టైల్ టెంపుల్ అనమాట. సో అందుకనే అది చేయడానికి June 8, 1977లో ఇది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది తిరుపతిగానే పేరైతే వచ్చింది. ఆల్మోస్ట్ తిరుపతి అనే చెప్పొచ్చు. ఇంక ఇక్కడే కనిపించేది మనకి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే టెంపుల్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ పార్కింగ్ స్లాట్స్ అయితే మనకు ఉంటాయి, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇంకా మెల్లగా వెళ్తూ ఉంటే
ఆ టెంపుల్ చుట్టూ కార్తో అయితే ఒక ప్రదక్షిణం అయిపోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇంకొకసారి మేము ప్రదక్షిణలు అవన్నీ చేసుకున్నాం అనమాట. ఇంక అందరం అక్కడ దిగిన తర్వాత ఒక దగ్గర మళ్ళీ గ్యాదర్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు వాళ్ళంతా డ్రెస్సెస్ చేంజ్ చేసి అదంతా చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. సీరియస్లీ ఇక్కడ వింటర్ ఎంతైతే హారబుల్ అనిపిస్తుందో సమ్మర్ కూడా అలానే ఉందన్నమాట. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టైల్ అన్నీ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ బయట టెంట్స్ కానీ అక్కడికి వచ్చే మన వాళ్ళు కానీ అంటే ఆ శారీస్లో అదంతా సౌత్ ఇండియన్ స్టైల్ అనేది మొత్తం మనకి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి అంటే ఆ సింహద్వారాలు అలాంటి సెటప్ అయితే డెఫినెట్గా మిస్ అవుతాం ఇక్కడ. అంటే ఆ సింహద్వారం అనేది మనకి తిరుపతిలో కొంచెం చాలా స్పెషల్గా అనిపిస్తుంది అన్నమాట ఎంట్రీ అనేది. ఇక్కడ కొంచెం సింపుల్గానే ఉంటుంది. మనకి మెయిన్గా వ్యూ కొండ ప్రాంతాలు ఇదంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో మనకి ఎంటర్ అవ్వగానే ఇంకా రైట్ సైడ్ మనకి ఈ చెప్పులు అదంతా కూడా అక్కడ లీవ్ చేసి ఇంకా కాలు కడుక్కోవడం ఇదంతా కూడా ఒక అరేంజ్మెంట్ అయితే ఉందన్నమాట కింద. అక్కడికి వెళ్ళి మెల్లగా అవన్నీ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అట్లా క్యూ, ఇక్కడ కూడా ఒక క్యూ అయితే ఉంది మనకి. అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి టెంపుల్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం కాలు కడుక్కొని వెళ్ళాలి అనేది తప్పకుండా చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న ఒక ఇది కాబట్టి ఇక్కడ కూడా మేము అట్లనే వెళ్ళినాం అన్నమాట. చాలా పెద్ద క్యూ ఉంది. మనకి ప్రసాదం దగ్గర ఎట్లా అయితే క్యూ ఉంటుందో కాలు కడుక్కోవడానికి కూడా అంత పెద్ద క్యూ ఉందన్నమాట. అంటే టెంపుల్ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ అది అంతా కూడా చెప్పలేం కానీ ఆల్మోస్ట్ మనకి ఇండియాలో వెంకటేశ్వర స్వామి గుడులు ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ చేశారనమాట. ఆ దేవుడు విగ్రహాలు కానీ అదంతా కూడా. కానీ లోపలికి వెళ్ళాక మాకు ఫోటోగ్రఫీ ఇంకా వీడియోగ్రఫీ అలో లేదు. సో అందుకని ఇంకా అక్కడ అర్చన టికెట్ అది తీసేసుకొని మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి అర్చన చేయించేసుకున్నాము. ఒక ఫ్యామిలీకి వచ్చి అర్చన టికెట్ $8. ఇంకా అర్చన అది అంతా కంప్లీట్ చేసుకొని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మంచిగా అందరూ క్యూలో ఉండి చక్కగా అన్నీ హారతి, శటగోపం ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ మనకి అవైలబుల్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే హుండీ అనమాట. మనకి తిరుపతిలో ఇట్లా ఇనుప హుండీలు కాకుండా క్లాత్తో హుండీస్ ఉంటాయి కదా, నాకు అది చాలా ఇష్టం అనమాట. వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా అలాంటి హుండీలు ఉంటాయి. నేను అది చాలా బాగా హార్ట్కి తీసుకున్న విషయం అనమాట. అంటే తిరుపతి అనే ఫీలింగ్తో. ఇంకా ఇక్కడ బయట బుక్స్ కానీ అదంతా కూడా సెక్షన్ పెట్టారు. ఆ తర్వాత మనం ఇక్కడ ప్రసాదమ్స్ వాటి గురించి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనకు ఒక స్లిప్ ఇస్తారు. సో దాని ద్వారా ప్రసాదాలు ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే సాంబార్ రైస్, టామరిన్ రైస్, పొంగల్, ఇంకా కర్డ్ రైస్, ఇంకా టీ ఉంటుంది, బటర్ మిల్క్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇంకా స్పెషల్గా ఒక లడ్డు కూడా ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మేము తీసుకొని ఇంకా ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా ఒకటి ఉంటుందన్నమాట. స్పెషల్గా ఒక టెంపుల్ కింద ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మేమైతే మా ప్రసాదం ఆర్డర్ చేసుకున్నవన్నీ కూడా తీసుకున్నాము. ఇక్కడ స్పెషల్గా నాకు నచ్చింది అయితే పులిహోర. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా, అంటే మన రెగ్యులర్ పులిహోర వాటికంటే కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. టేస్టీగా అనిపించింది, బాగుంది. సో ఇంకా అట్లా కంప్లీట్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి మా 5 ఫ్యామిలీస్ కూడా ఒక పిక్చర్ తీసుకున్నాము. ఇంకా దీని తర్వాత ఒక స్పెషల్ ప్లేస్కి అయితే మేము వెళ్ళాము. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.